హలో అండి, తెలంగాణ ఆంధ్ర వంటలకి స్వాగతం. ఇవాళ మనం ఈ వర్షాకాలంలో ఈవినింగ్ తినగలిగే ఈజీ స్నాక్, ఏ సీజన్లో అయినా తినొచ్చు, బట్ వర్షాకాలం వస్తే ఆ వర్షం పడుతుంటే మంచిగా ఏదైనా టేస్టీ స్నాక్ తినాలని ఉంటుంది కదా. సో అట్లాంటప్పుడు ఈజీగా చేసుకోగలిగే ఈవినింగ్ స్నాక్ ఐటమ్ అయిన తోటకూర వడలు ఎట్లా చేసుకోవాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తానండి. ఫస్ట్ ఇది శనగపప్పు అండి, బాగా పెట్టుకున్న శనగపప్పు, తోటకూర మెయిన్ ఇవి రెండు. ఓకేనా. ఫస్ట్ ఒక గ్రైండర్లో శనగపప్పు తీసుకుందాం మనము. ఆల్మోస్ట్ వేసుకున్నానండి, కొంచెం ఉంచుకున్నాను. ఈ కొంచెం ఎందుకు ఉంచుకున్నానో నేను మీకు తర్వాత చెప్తాను. ఇందులోకే అల్లం అండి, ఒక 2 ఇంచెస్ అంతా అల్లం, పచ్చిమిర్చి కొంచెం వేసుకొని దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు చూసుకున్నామండి గ్రైండ్ అయినాక ఎట్లా ఉంటుందో చూస్తున్నారు కదా, మంచిగా మెత్తగా పేస్ట్ అయింది. ఇప్పుడు డైరెక్ట్ ఇట్లా మెత్తగా అయిపోయింది కదా, ఇందులోనే ఈ తోటకూర ఇవన్నీ వేస్తే పెద్దగా టేస్ట్ ఉండదు. కొంచెం గరుకు ఫీలింగ్ తీసుకురావడానికి ఈ మిగతా శనగపప్పు కూడా వేసుకొని జస్ట్ అట్లా తిప్పనట్టు ఒకసారి గ్రైండ్ చేసుకోవాలండి. చూసుకుందామండి, చూడండి లాస్ట్లో పప్పు వేసినందుకు ఇంకా కొంచెం గరుకు ఫీలింగ్లో ఉంది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. నేనేమి వాటర్ వేయలేదండి, గ్రైండ్ చేసేటప్పుడు మంచిగా నానింది కదా, అదే ఇట్లా మెత్తగా అయిందనమాట. ఇప్పుడు ఇందులోకి ఉల్లిగడ్డ అండి, ఒక మీడియం సైజ్ ఉల్లిగడ్డ కట్ చేసుకుంది, పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాం. బైండింగ్ కోసం ఆల్మోస్ట్ ఒక 2 స్పూన్స్ అంతా శనగపిండి, బియ్యపిండి వేసుకుంటారండి, నేనైతే శనగపిండి వేసుకుంటున్నాను. సో ఒక 2 స్పూన్స్ అంతా శనగపిండి, మసాలా పొడి, ఉప్పు, కారం మీ ఇష్టం అండి, ఎక్కువ స్పైస్ తింటారు అనుకుంటే ఎక్కువ వేసుకోండి, లేదంటే కొంచెం తక్కువ వేసుకోండి. కొంచెం పసుపు, మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న తోటకూర, అన్నీ వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇవి మంచిగా మిక్స్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇట్లా మంచిగా కలుపుకోవాలండి. ఈ స్టేజ్లోనే మనం ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకోవాలి. నాకైతే ఇంకొంచెం కారం పట్టింది, సో నేను వేసుకున్నాను. ఇప్పుడు మనం వడలు ఎట్లా వేసుకోవాలో చూసుకుందాం. ఇట్లా మంచిగా కలుపుకున్నాక చిన్న క్వాంటిటీ, ఒక చిన్న బాల్ సైజ్ అంతా తీసుకొని మన అరచేతిలో పెట్టి ఇంకో పామ్తోని జస్ట్ అలా ప్రెస్ చేయండి. చూసారు కదా, ఇట్లా వడ షేప్లో వస్తుంది. దీన్ని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి, అంతే. నేను ముందే ఆయిల్ చాలా హీట్ చేసుకొని పెట్టుకున్నాను అండి. ఇందులోకి మనం చేసుకున్న వడ డ్రాప్ చేసుకోవడం. లో ఫ్లేమ్లో వేయాలి, లేకపోతే పైన అంతా మాడిపోయి లోపలంతా పచ్చిగా ఉంటుంది. ఇట్లానే అన్ని వడలు వేసేసుకోవాలి. చూడండి మంచిగా ఎంత బాగా గోల్డెన్ బ్రౌన్ అయ్యిందో. దీన్ని తీసేసుకుందాం మనం. చూస్తున్నారు కదా, ఇట్లా అవ్వాలి. ఇట్లానే అన్ని వడలు వేసుకుందాం ఇప్పుడు మనం. ఇంతే అండి, మన తోటకూర వడలు రెడీ అయిపోయినట్టే. డెఫినెట్గా ట్రై చేసి చూడండి. ఈ వర్షాకాలంలో టేస్టీగా మంచి వేడివేడిగా ఉండే స్నాక్ ఇది. చేసుకొని తిని ఎట్లా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి. మీకు ఈ రెసిపీ నచ్చితే ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతే, బాయ్.